ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. సహోదరి సహోదరులారా, దేవుడు విశ్వాసులను ఉచితంగా పూర్తిగా క్షమించాడు. అందువల్ల తమను నొప్పించిన వారిని విశ్వాసులు క్షమించాలి. వారు అలా చేయకపోతే దేవుని నుండి వారికి సమస్య వస్తుంది. వారు ఇతరుల పట్ల చేసినట్టే ఆయన వారికి చేస్తాడు. మనల్ని నొప్పించిన వారిని క్షమించకపోతే మనకు మనమే హాని చేసుకుంటున్నాము, క్రీస్తును దుఃఖపెడుతున్నాము, సంఘములో సమస్యలు సృష్టిస్తున్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనము మనము పరిశీలించినట్లయితే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.